వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సుమారు 7 గంటల పాటు ఈడీ విచారించింది. ఏదైతే నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో మిథున్ రెడ్డిని విచారించడం కీలకం. ఎందుకంటే రాజకేశిరెడ్డి మిథున్ రెడ్డి క్లోజు, రాజకేశిరెడ్డి ఏదైనా యాక్టివిటీ చేస్తే మిథున్ రెడ్డికి చెప్తారు. ఈ టైప్లో ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే మిథున్ రెడ్డి విచారణ. అంతకుముందు ఇచ్చినప్పుడు కూడా అదే కోణం, మిథున్ రెడ్డి 2-3 సార్లు మీటింగ్లు పెట్టారన్నటువంటి కోణంలో నుంచి. అయితే అంతకుముందే ప్రాథమికమైనటువంటి కాన్సెప్టు అయిపోయింది, సిట్ విచారణ అదంతా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణ పూర్తయింది. మిథున్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. అయితే ఇప్పుడు జోగి రమేష్ బెయిల్ తర్వాత బయటకు వచ్చి మాట్లాడినట్టు, లేకపోతే కేటీఆర్ని విచారించిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడినట్టు మిథున్ రెడ్డి ఏమి మాట్లాడరు, సైలెంట్గా వెళ్ళిపోతాం అనేది ఆయనకు అలవాటు. అవసరం అయితేనే మాట్లాడతారు. ప్రస్తుతం అయితే ఆయన ఏమీ మాట్లాడలేదు మీడియాతో, అంటే సంథింగ్ సైకలాజికల్గా డిస్టర్బ్ అన్న అయి ఉండాలి, లేకపోతే అవసరం లేదనన్నా అనుకునన్నా ఉండాలి. ఓవరాల్గా ఈ ఇష్యూ కాస్త మిథున్ రెడ్డి విచారణ అయితే పూర్తయింది.